ఆహా! హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఆహ్, చాలా కూల్‌గా అయిపోయింది ఇప్పుడు వెదరు. నిన్నటిదాకంటే చల్లగా అంటే వేడిగా ఉంది చాలా. నిన్న సాయంత్రం ఎప్పుడైతే వాన పడ్డదో వాన పడి నిన్న పుష్ప 2 ఉండే మాకు. లొకేషన్‌కెళ్ళినాం. లొకేషన్‌కెళ్ళగానే వెళ్తూనే ఉన్నాము. వెళ్ళే దారిలోనే వాన స్టార్ట్ అయిపోయింది. గాలి, దుమారం ఇవన్నీ పడిపోయి ఏమైపోయిందంటే ఆహ్, ప్యాకప్ చెప్పేసిర్రు. ప్యాకప్ చెప్పేసి ఇంటికెళ్ళిపోర్రి అని చెప్పారు. వచ్చేసినాము. చలో పోయి చూద్దామని మళ్ళా డేట్స్ ఇస్తాము 22, 23 తర్వాత అని చెప్పారు. విన్నావారా? చెప్పారు. చెప్పిన తర్వాత కట్ చేస్తే ఇలా పొద్దున్న నుంచి మధ్యాహ్నం 4:00 వరకు ఫుల్ ఎండ బగబగబగ మంటుంది. ఇప్పటిదాకా మనం పండుకున్నాం కదా, ఎట్లా పండుకున్నాం చల్లగా చిల్లుగా. రూమ్ నుంచి రాగానే వేడిగా ఉంది. బయటికి రాగానే ఫుల్ వేడి. ఎప్పుడైతే 5:00 అయ్యిందో 5 నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక కూల్ వెదర్. ఎట్లయిందంటే ఒకసారి అక్కడ చూపెట్టినా కదా అదంతా మొత్తం కూల్ 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 అయితే ఇంత కూల్ అయిపోయింది. ఎప్పుడు ఇట్లుంటే బాగుంటది. ఎండాకాలం మొత్తం ఇట్లే ఉండాలి. కూల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఎండలు ఉండదు, ఏముండదు. ఒకటే వర్షం కూడా పడొద్దు ఎక్కువ. ఎందుకంటే మనం షూటింగ్ కు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఎక్కడ ఫంక్షన్ పోవాలన్నా ఏడికి పోయినా ఎవరు ఏ పని చేసుకున్నా ప్రాబ్లం అవుతుంది. చల్లగా చలికాలం ఉండాలి. ఎండ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 10 10 వరకు, మహా అంటే 11 వరకు ఉండాలి. మిగతాది ఎప్పుడు వచ్చేసి కూల్ ఇలాంటి వెదర్ ఉండాలి. రావిడ డాడీ మళ్ళా ఈ ఎండలు ఎక్కువ లేకపోతే వాన పడకపోతే నన్ను పుష్ప షూటింగ్ తీసుకెళ్తావు కదా. తీసుకెళ్తారా? అయితే సిచ్యువేషన్ ఎట్లుంది అంటే ఎవరికి లోపల రానియరు. ఎవరి చేతిలో మొబైల్ ఉండొద్దు. మొబైల్ గిట్ట ఉందనుకో సుకుమార్ సార్ తీసుకుని ఏంటి ఎవరిది మొబైల్, ఎందుకు తెచ్చు లొకేషన్ తెలియదు వాళ్ళ కొట్టేసాడు. అట్లా ఉంటుంది సిచ్యువేషన్ అలా. అయితే మన రామోజీకి పోయినాం. రామోజీ పోయిన సార్ ఎంట్రీ లేదు. ఎప్పుడు చేయాలి ఎంట్రీ అవుతుంది అంటే ఎట్లంటే మొన్న ఇక్కడ శంకరపల్లిలో చేసినాం. శంకరపల్లి ప్రగతి రిసార్ట్ల అట్లా చేయాలి ఎంట్రీ ఉంటుంది. కానీ ఏడనో ఉంటుంది షూటింగ్. అప్పుడు ఇక్కడ మొబైల్ తీసుకురావద్దు. మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. లేకపోతే ఫ్లైట్ మోడ్ లో పెట్టి పక్కన పెట్టేసాలి. మేము అందరం ఆ టోకన్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్ ఇస్తాడు అలా 2 నంబర్స్ ఉంటాయి. 7 ఒకటో ప్యాకెట్లో వేస్తాడు 7 నంబర్. నీ మొబైల్ వేస్తాడు. నీకు 7 నంబర్ టోకన్ ఇచ్చేస్తాడు. సాయంత్రం వెళ్ళి ఆ టోకన్ ఇచ్చి నీ ఫోన్ తీసుకోవాలి. టోకన్ పోయిందనుకో తందానే తన నీ మొబైల్ పోయినట్టుగా అంటే అంత స్ట్రిక్ట్. పాన్ ఇండియా మూవీలు అన్ని అట్లే ఉంటాయి. పాన్ ఇండియా మూవీలు అన్ని. ఎందుకంటే ఒక్క ఫోటో ఒక్క అది ఏది లీక్ కానీ మొన్న ఒకడు వచ్చిండు కొత్త అనుకుంటా షూటింగ్. ఇక్కడ చెప్తా. వచ్చి ఏం చేసిండంటే మెల్లగా వచ్చిండు, ఫోన్ తీసుకొని ఇక్కడ చూడు రామయ్య కెమెరా తీసుకున్నాడు చెప్తుండు అన్నది. ఫోన్ తీసుకుండ్రా అయిపో. ఫోన్ తీసుకొని ఫోన్ చేసిండు. ఏమో మాట్లాడినట్టు ఉండు ఇప్పుడే ఉండు ఆగు అని చెప్పి ఫోన్ వీడియో కాల్ చూడు. ఇగో ఇవన్నీ టెంట్లు, ఈ లైట్లు, ఇవన్నీ పుష్పలోనివే ఇవి. అగో ఇట్లా బాగా ఇట్లా కూర్చొని సెటప్ లో కూర్చొని అది చేస్తే అదైతే మొత్తం సినిమా చెప్పేసిండు స్టోరీగా. మెల్లగా వచ్చిండు అసిస్టెంట్ వచ్చి చూస్తుండు. ఏం చేస్తున్నారా అంటే కాదు సార్ వీడియో కాల్స్ అమ్మ చెప్పి తీసేసుకొని ఫోన్ తీసుకొని మొత్తం ఇంకేం వీడియో తీసా మొత్తం చేసి డిలీట్ చేసి పడేసింది. డిలీట్ చేసేసి అతని ఫోన్ ఆయనకి ఇచ్చి చక్కగా తీసుకొని కాస్ట్యూమ్ దగ్గరికి ఆయన బట్టలు ఇప్పేసి ఆయన బట్టలు వేసుకొని నువ్వు మళ్ళీ ఒకసారి పుష్ప షూటింగ్ లో కనబడదని చెప్పి ఇంటికి పంపించేసి అంత స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఉంటుంది. నువ్వేమో వస్తా డాడీ అల్లు అర్జున్ గారిని చూస్తా, అది చూస్తా ఇది చూస్తా అని అంటున్నావు. ఆడ సిచ్యువేషన్ డిమాండ్ చేయదు. ఆడ ఏదో రిక్వెస్ట్ మీద తీసుకొని పోవచ్చు. అట్లా దూరం ఉండి సార్ని ఇట్లా చూడాలి. అల్లు అర్జున్ సార్ని చూసి ఆహా చూసుకున్నా రైట్ అని వెళ్ళిపోతే అప్పుడు ఒక లెక్క ఉంటుంది. ఆల్రెడీ మీ తమ్ముడు వాడైతే కెమెరా తీస్తుండే ఇప్పుడు వాడు పుష్ప 2లో సెలెక్ట్ అయ్యాడు. అల్లు అర్జున్ గారు చిన్నగా ఉన్నప్పుడు ఒకటి ఉంటది సీను, ఆ సీన్ లో అయ్యాడు. ఆ సీన్ గురించి చెప్పొద్దు అలా అయినాడు అని అడిగినా మొన్న సార్ ఇట్లా మా బాబాలో సెలెక్ట్ అయింది కదా సార్. నీకు ఉంటది అప్పుడే సార్ ఆ సీన్ అయిపోయిందా సార్ అంటే లేదు ఉంటది అది ఉంటది చెప్తా అంటే అదే సార్ అప్పుడు ఆడిషన్కి వచ్చిండు, ప్రాక్టీస్ గిట్ వచ్చారు ఇక్కడ రిహార్సల్కి అని చెప్పిన. టైబో కెమెరామెన్ టైబుతో వాళ్ళ డాడీ రెమ్సన్ రాజ్ అండ్ ముఖాముఖి విల్సన్ కెవిన్ అయితే ఉంటది రా టైపు నీకు గిట. వీళ్ళకి అన్న గిట వస్తాడు, అన్న గిట వేస్తాం. అవి కొన్ని రోజులే బిడ్డ మొత్తము షూటింగ్
స్కూల్ ఫుల్ అయినాయి అనుకో చక్కగా వెళ్ళిపోవాలా స్కూల్కి. ఓకేనా? ఓకే బాయ్, దిస్ గబ్బర్ సింగ్ రేమ్సన్ రాజ్.